ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 191వ నామం దుఃఖహంత్రి. దుఃఖహంత్రి అనగా దుఃఖములను తొలగించునది అని అర్థము. శరీరానికి దెబ్బ తగిలితే వచ్చేది ఏడుపు. దీన్ని సంస్కృతంలో రోదనం అంటారు. మనస్సుకు దెబ్బ తగిలితే వచ్చేది దుఃఖం. మనం చేసుకునే పనులను బట్టి మనకు దుఃఖం వస్తుంది. కర్మ అనే ఇనుమును గుండులాగా చేసుకుంటే సంసారం అనే సముద్రంలో మునుగుతాం. తెప్పలాగా చేసుకుంటే తేలతాం. కాబట్టి ఈ సంసార సముద్రంలో తేలడమా మునగడమా అనేది మనం చేసే పనులను బట్టి, వాటిని చేసే విధానాన్ని బట్టే ఉంటుంది. దుర్భమైన దుఃఖాలను కూడా అవలీలగా అమ్మవారు దాటించగలదు. అందువలన అమ్మవారు దుఃఖహంత్రి. దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే పోతుంది. అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో అజ్ఞాన దుఃఖాలు రెండూ దూరమవుతాయి. కలిగించుకోవలసిన మంచి వాటిని మనం కలిగించుకుంటే తొలగింపబడాల్సిన చెడ్డవి మనలోంచి తొలగింపబడతాయి. ఇంకో ప్రయత్నం వల్ల కొత్తవి తగిలించుకోవడమే జరుగుతుంది. దీన్నే భగవద్గీతలో పరం దృష్ట్వా నివర్తతే అన్నాడు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు. మురికి నీటిలో కొన్ని మంచినీటిని కలిపితే అవి కూడా మురికిగానే మారిపోతుంది. కానీ మురికి నీటిలో మంచి నీటిని పోయడం ఆపకుండా కొనసాగిస్తే ఆ మురికి నీరు అంతా పోయి స్వచ్ఛంగా తేటగా కనిపిస్తుంది. అలాగే జీవుడు కూడా కష్టాలు, కన్నీళ్ళు, ఆశలు, అపోహలు, అవమానాలు, అహంకారం ఇలా ఎన్నో అలవాట్లు, ఆలోచనలతో మనసు, బుద్ధి మలినమైపోయి దుఃఖానికి గురి అవుతుంటారు. ఆ తల్లిని శరణు వేడి నిరంతరంగా నామజపం, ధ్యానం, ఆరాధన చేస్తే ఆ మనసులోని మురికి అంతా పోయి స్వచ్ఛమైన ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఆ తల్లి దుర్గా రూపంలో మన దుఃఖాలను దూరం చేస్తుంది. తల్లిగా అండగా ఉండి ఆదుకుంటుంది. అందుకే ఆ తల్లి దుఃఖాలను తొలగించే దుఃఖహంత్రి. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1. దుఃఖములను తొలగించున్నది. 2. దుస్తరమైన దుఃఖాలను అవలీలగా దాటించగలది. 3. తన సాన్నిధ్యంతో దుఃఖాన్ని దూరం చేసేది. దుఃఖములను అంతము చేయునది శ్రీమాత అని అర్థము. సర్వ దుఃఖములకు కారణము అజ్ఞానమే. జీవులు దురహంకారులు అవటం చేత వారు సత్వగుణమును ఆశ్రయించి గుణాతీత స్థితిలో అనుసంధానం చెందే వరకు దుఃఖములు తప్పవు. రజోగుణ దోషము వలన ఇచ్చ పరిమితి దాటటం వల్ల రజస్సు, తమస్సులు విజృంభించును. రజస్సుకు రావణుడు, తమస్సుకు కుంభకర్ణుడు ఉదాహరణములు. సత్వాధీనమున లేని రజస్సు, తమస్సులు జీవులను అసుర మార్గంలో చరింపచేస్తాయి. అట్టి వారి చిత్తవృత్తులు వారి వశమున ఉండవు. అనియమిత చిత్తవృత్తి కారణంగా ఇంద్రియములు విజృంభించును. మనోభావములు చెలరేగి అతిక్రమించి ప్రవర్తించుట జరుగుతుంది. ఇలా అజ్ఞానమున పడిన జీవులు తమ జీవితమును దుఃఖమయం చేసుకుంటారు. వీరికి పరిష్కారం ఏమిటి అని ఆలోచన చేస్తే ఏ కొద్ది పుణ్యఫలము వల్లో శ్రీమాత ఆరాధనయలో రుచి కలిగితే ఆమె దారి చూపిస్తుంది. క్రమముగా ప్రాథమిక విద్యలను అందిస్తుంది. వీటిని ఆచరిస్తూ ఉంటే జ్ఞానపర విషయములు తెలిసిన వారు పరిచయం అవుతారు. వారి ద్వారా విద్యలను విశదీకరించుకొని ఆచరించుటలో సన్మార్గం తారసపడుతుంది. ఆ మార్గము నడవడం వలన క్రమముగా దుఃఖ కారణములు ఉపశమిస్తాయి. ఈ లోపుగా జీవుడు సత్వగుణము ఆశ్రయిస్తాడు. ఈ కారణంగా పరహిత కార్యం చేయాలి అనే ఉత్సాహం కలుగుతుంది. దానములు చేయాలి అనే స్ఫురణ కలుగుతుంది. యజ్ఞము, దానము అను గుణములు దైవ ధ్యానమునకు మార్గం చూపిస్తూ యజ్ఞ, దాన, తపస్సులతో కూడిన జీవితము ఏర్పడుతుంది. అప్పుడు ఇహ పరములయందు శాంతి లభించును. ఇటువంటి జీవియందు దుఃఖ కారణములు పరిపూర్ణముగా నశించును. ఈ విధముగా జీవులను శ్రీమాత దుఃఖముల నుండి రక్షించును. తరించటానికి కావలసిన తోడ్పాటును అందిస్తుంది. దుఃఖములను హరించి వేయునది. సంసారికమైన అన్ని రకాల దుఃఖాలను, బాధలను నశింపచేసి ముక్తిని ప్రసాదించేది. గౌతమ సూత్రాలలో తద్యంత విమోకపవర్గ సంసార బాధల నుండి విముక్తి, ముక్తి అని చెప్పబడింది.
సర్వ విధాలైన దుఃఖాలను నశింపచేసేది. దుఃఖాలు అనేక రకాలు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః. సంసార సాగరం దుఃఖం, తస్మా జాగృత జాగృత. అసలు ఈ పుట్టికే ఒక పెద్ద దుఃఖం. సంసారం దుఃఖం, ముసలితనం దుఃఖం, అన్నీ దుఃఖహేతువులే. దారిద్ర్యం వల్ల దుఃఖం, అనారోగ్యం వల్ల దుఃఖం, పిల్లలు లేరని దుఃఖం, పిల్లలకు చదువు రాలేదని, వివాహం కాలేదని, ఉద్యోగం రాలేదని, తనకు అనుకూలంగా పనులు జరగటం లేదని, ఇలా అనేక కారణాల వల్ల దుఃఖం వస్తుంది. ఈ దుఃఖాల నుండి విముక్తి కావాలంటే తత్వచింతన ఒక్కటే ప్రధానమైంది. అదే పరమేశ్వరి ధ్యానం. దేవిని నమ్మిన వారికి కష్టాలను ఆమె హరించివేస్తుంది. అందుచేతనే ఆమె దుఃఖహంత్రి అనబడింది. ఈ నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం దుఃఖహంత్రే నమః అని జపించాలి. ఈ నామ వివరణలోనే దుఃఖాన్ని హరించే తల్లి అని ఉంది. ఆపదలో కష్టాల్లో ఉన్నవారు ఆ తల్లిని శరణు వేడుకొని ఓం దుం దుర్గా దుఃఖహంత్రే నమః అని కూడా ఈ మూలమంత్రాన్ని జపించవచ్చు. కంచు కోటలాగా మమ్ము రక్షించే తల్లి, మా దుఃఖాలను దూరం చేయమ్మా అని ఆ మంత్రానికి అర్థం. అయితే ఈ నామాన్ని నిత్యం మనసులో తలుచుకుంటూనే ఉండాలి. అప్పుడే త్వరగా ఫలితం దక్కుతుంది. ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేయవచ్చు. ఈ నామం చెప్పేటప్పుడు దుఃఖహంత్రే నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 192వ నామం సుఖప్రద. సుఖప్రద అనగా సుఖములను ఇచ్చునది అని అర్థము. కం అంటే సంస్కృతంలో ఆకాశము లేదా చోటు అని అర్థం. వ్యక్తుల మధ్య ఉండే ఈ చోటు అంటే వాతావరణం. సు అంటే మంచిగా ఉంటే సుఖం, దుహ్ అంటే చెడ్డగా ఉంటే దుఃఖం అని తెలుసుకోవాలి. అందువల్ల మన సాన్నిధ్యం వల్లే మనం ఉండే చోటు మంచిగా కానీ చెడ్డగా కానీ ప్రభావితమవుతుంది. దీన్ని బట్టే సుఖం కానీ దుఃఖం కానీ ఉండేది. మన సాన్నిధ్యం బాగుండాలంటే మన ప్రవర్తన ఎప్పుడూ మంచిగా ఉండాలి. అలాగే మనం చేసే సావాసం కూడా మంచిదై ఉండాలి. దీనిని బట్టే అన్ని సుఖాలను అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ఎందుకంటే బుద్ధిని తప్పుదోవ పట్టించే సావాసాల వల్ల ఆలోచన ప్రవర్తన కలుషితం అవుతూ ఉంటుంది, మంచి మార్గంలో నడవనీయదు. అందుకే అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే మన పద్ధతి ఆలోచన మంచిదై ఉండాలి. ముఖ్యంగా చాడీలు చెప్పడం, చాడీలు వినడం మానేయాలి. అశుభం పలికే వాళ్లకు దూరంగా ఉండాలి. సుఖాలు చాలా విధాలైనవి ఉన్నా వాటన్నింటినీ 2 రకాలుగా విభజించవచ్చును. 1 విషయ సుఖం, 2 పరమసుఖం. వీటినే ఐహిక సుఖం, ఆముష్మిక సుఖం అంటారు. భౌతికమైన వస్తు సామాగ్రితో పాంచభౌతికమైన శరీరానికి కావలసినవి పొందడం ద్వారా ఐహిక సుఖం ప్రాప్తిస్తుంది. మంచి వసతులు, ఆస్తి, భోగాలు, పదవులు లాంటివి. అయితే ఇది ఎంతో కాలం ఉండదు. ఒక్కొక్కసారి దుఃఖానికి దారి తీయవచ్చు కూడా. కానీ ఆముష్మిక సుఖంలో నష్టపోయేది ఏమీ ఉండదు. నిరంతర ఆనందాన్ని పొందవచ్చు. ఇది ఆత్మ పరమాత్మకు చెందినది. అంతర్ముఖమైన సాధనతో ఈ ఆనందాన్ని పొందవచ్చును. ఈ ఆనందంతో అన్నీ కొనవచ్చును. అన్నీ అంటే శాశ్వతమైన ఆనందాన్ని ఆధ్యాత్మిక సంపదతో కొనవచ్చు. భగవంతుడి సన్నిధిలో స్థానం కొనవచ్చు. స్వర్గంలో చోటు కొనవచ్చు. మోక్షానికి అర్హత పొందవచ్చు. అటువంటి ఆధ్యాత్మిక ధ్యాన సంపద శాశ్వతంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని ఇంకా దేనితోనూ కొనలేము. ఈ జన్మలో చేసిన ఆధ్యాత్మిక సాధన మటుకే మరు జన్మకు కూడా నీకు పెట్టుబడి అవుతుంది. కానీ భౌతికంగా సంపాదించిన సంపదలు ఏవీ నీతో అంతిమ దశలో రాదు. అమ్మవారు ఈ ఆనందాన్నిస్తుంది. దుఃఖహంత్రి, సుఖప్రద అన్న 2 నామాలు మనకు అవసరమే. దుఃఖాలను తొలగించి ఊరుకుంటే లాభం లేదు. అమ్మవారు సుఖాలను కూడా కలుగచేయాలి. సాధనా మార్గంలో ఉండేవారికి సుఖపడడం, సుఖపడకపోవడం అని ఉండవు. సుఖపడదలుచుకోవడం, సుఖపడదలుచుకోకపోవడమే ఉంటాయి. తీరుబడిగా కూర్చుని దుఃఖించవచ్చు.
తీరుబడిగా కూర్చుని ఆనందంగానూ ఉండవచ్చు. ఎవరికిష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సుఖదుఖాలు రెండూ మానసికమే కాబట్టి. సుఖములను కలిగించునది అని ఈ నామానికి అర్థం. సుఖమును ప్రసాదించునది శ్రీమాత అని అర్థం. శ్రీమాత తాత్కాలికంగా సుఖములే కాక శాశ్వత సుఖములు కూడా అందించును. తాత్కాలిక సుఖములు తాత్కాలికముగా ఆనందమును అందించును. సుఖము తాత్కాలికమైనప్పుడు మిగిలిన సమయములలో దుఃఖమే మిగులును. సుఖదుఖములు ఎత్తు పల్లములుగా సామాన్య జీవుల జీవితము సాగుచుండును. సుఖమునకు కారణము జ్ఞానము, దుఃఖమునకు కారణము అజ్ఞానము. జీవుని యందు సురాసుర సంపత్తి సమన్వయింపకుండా ఉండడం వలన దేవతల ప్రజ్ఞ కారణంగా సుఖము, అసుర ప్రజ్ఞల కారణముగా దుఃఖము కలుగుతూ ఉంటుంది. ద్వంద్వములను అనుభవించుచు జీవుడు శాశ్వతమగు సుఖములకై పరితపించును. శాశ్వత సుఖము లభించవలెనన్నచో నిర్దిష్టమగు ఒక మార్గమును అనుసరించవలెను. శ్రీమాత ఆరాధనము కారణముగా ప్రాథమికంగా భక్తి కుదిరి జీవునకు జ్ఞాన ఉపాసన కలుగును. భక్తి జ్ఞానముల సహాయమున నిత్య అనిత్య వివేకము కలిగి ముందుకు సాగును. శాశ్వత విలువలు కల విషయముల యందు ఆసక్తి పెరుగుచు అశాశ్వత విషయముల యందు ఆసక్తి తగ్గుతూ వస్తుంది. అప్పుడు అనిత్యము అనవసరము అయిన విషయములను క్రమముగా విసర్జించే స్ఫురణ కలుగుతుంది. అటుపైన శ్రీ గురు కటాక్షమున యోగమున ప్రవేశించి ముక్తుడు అవుతాడు. ముక్తుడనగా ఎట్టి బంధములు లేనివాడు. అతని జీవితమున బ్రహ్మానుభూతియే రసానుభూతిగా సాగును. అది శాశ్వతమగు సుఖానుభూతి. శ్రీమాత అట్టి సుఖమును ప్రసాదించు తల్లి. సుఖములను ప్రసాదించేది పరమేశ్వరి. తన భక్తులకు సుఖ సంతోషాలనిస్తుంది. సుఖాలు రెండు రకాలు. ఒకటి ఐహికము, రెండు ఆముష్మికము. సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ ఐహికము. మానవుడికి ఈ లోకంలో ధనం కన్నా ప్రియమైన వస్తువు ఇంకేదీ లేదు. ధనంతో అన్ని రకాల బాధలను దూరం చేయవచ్చు, అన్ని సుఖాలు పొందవచ్చు అనుకుంటాడు. కానీ అది నిజము కాదు. కేవలం ధనం వల్ల దుఃఖాలన్నీ తీరవు. అలాగే కోరుకున్నవన్నీ జరగవు. మానవుడు కోరుకునే ఈ రకమైన ఐహిక సుఖాలన్నీ అశాశ్వతమైనవి. అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్ర బాంధవాః. సుకృతం దుష్కృతం చైవ గచ్చంతమనుగచ్చతి. మానవుడు సంపాదించిన ధనధాన్యాలు, సిరి సంపదలు గడప దాటి రావు. అతని బంధుమిత్రులు మహా అయితే శ్మశానం దాకా వస్తారు. కానీ మనిషితో పాటు శాశ్వతంగా వచ్చేది అతడు చేసిన పాపపుణ్యాలే. ఈ జన్మలో అతడు సంపాదించిన ధనధాన్యాలు శాశ్వతం కాదు. ఈ సుఖాలు శాశ్వతం కాదు. మరి శాశ్వతమైన ఆనందం ఒక్కటే. అదే బ్రహ్మానందం. సంపన్నుడు, వేదవిదుడు, ఆరోగ్యవంతుడు, కర్మిష్టి అయిన మానవుడు ఈ లోకంలో పొందే ఆనందానికి కొన్ని వేల కోట్ల రెట్లు ఉంటుంది. అది శాశ్వతమైన ఆనందం. అటువంటి ఆనందాన్ని, సుఖాన్ని తన భక్తులకు కలుగచేస్తుంది పరమేశ్వరి. అందుకే ఆమె సుఖప్రద అనబడుతోంది. భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా సంతోషంగా ఉండాలి అని కోరుకుని ఈ నామజపం చేయవచ్చు. దుఃఖం తొలగించి శాశ్వతమైన ఆనందాన్ని కోరుకొని తాత్కాలిక ఉద్యమంలో ఉన్నవాళ్ళు, శాశ్వతం కోసం ఆస్తి తగాదాలతో ఉన్న కుటుంబం ఇక్కడ ఇచ్చిన విధంగా ఈ నామాన్ని జపం చేయవచ్చు. ఉద్యోగం కోసం వివాదాలు తొలగడానికి ఇది మంచి పరిహార మంత్రం. వృద్ధాప్యంలో సుఖంగా బతకాలని కోరుకొని కూడా ఈ జపం చేయవచ్చు. అమ్మవారి అనుగ్రహం కోసం చేయవచ్చు. ఓం దుం దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాయే నమః. పూర్తి నామం ఇలా జపించవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం దుం దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాయే నమః అని ఈ నామం మొత్తం మూలమంత్రంతో జపం చేయవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం సుఖప్రదాయే నమః అని ఈ నామజపం చేయవచ్చు. ఈ నామం చెప్పేటప్పుడు సుఖప్రదాయే నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 193వ నామం దుష్టదూర. దుష్టదూర అనగా దుష్టత్వము అంటనిది, దుష్టులకు అందనిది అని అర్థము.
అమ్మవారి గాలి సోకితే దుష్టత్వం దూరమై దుష్టులు పారిపోతారు. అమ్మవారి గాలి సోకాలంటే అమ్మవారిని స్మరించాలి. ఆమె ఆశించే నిర్దేశించే కట్టుబాట్లను కట్టుదిట్టంగా ఆచరించాలి. అలా ఆచరించిన వారికి ఆచరించినంత మహదేవ అనే విధంగా అనుగ్రహం సంప్రాప్తమవుతుంది. దుష్టత్వం అనేది అవతలి వ్యక్తిలోనే ఉంటుంది అనుకోకూడదు, ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అసూయతో గొడవలు పెట్టడం, ఒకరి పనిని చెడగొట్టడం, చులకన భావనతో చూడటం, సూటిపోటి మాటలతో హింసించటం, బాధ్యత లేకుండా ప్రవర్తించటం, అనుమానంతో హింసించడం, వ్యసనాలు, దోపిడీలు, అసత్యపు వాగ్దానాలు, కల్తీ చేయడం, పరస్త్రీలను చెడుభావంతో చూడటం ఇవన్నీ దుష్ట దుర్గుణాలు. ఇవన్నీ చేసినా, చెయ్యాలన్న ఆలోచన ఉన్నా, అటువంటి వారికి సహాయం చేసినా, అటువంటి వారితో సహవాసం చేసినా కూడా పాపమే అవుతుంది. ఇటువంటి దుష్ట గుణముల వారికి ఆ తల్లి నామస్మరణ చేయాలి అన్న ఆలోచన కూడా ఉండదు. ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే, ఇటువంటి వారు కూడా ఆ తల్లిని ఆశ్రయిస్తే, చెడు దోవలో నడిచే బిడ్డను సరిచేసినట్టు ఆ తల్లి వారి మార్గాన్ని మార్చుతుంది, మారే అవకాశాలను కల్పిస్తుంది. గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ, ధర్మగుణం కలిగి, పుణ్యకార్యాలను ఆచరిస్తూ, సదా దైవస్మరణ చేస్తూ, అమ్మవారి పాదాలను శరణు వేడుకున్న శరణాగతులను ఆ తల్లి రక్షిస్తూ, పోషిస్తూ, పాలిస్తుంది. అట్టివారికి దుష్టులని దూరంగా ఉంచుతుంది. మనలోని దుష్ట గుణముల నుండి కూడా రక్షిస్తుంది. ఎవరి జీవితమైనా బలి అయిపోయేది వారి ఆలోచన విధానం వల్ల, తరువాత సహవాసం వల్ల. వీటి నుండి రక్షిస్తుంది కనుక ఆ తల్లి దుష్ట దూర. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు కూడా చెప్పుకోవచ్చును. 1. దుష్టత్వము అంటనిది. 2. దుష్టులకు అందనిది. 3. దుష్టులను దూరంగా ఉంచునది. దుష్టత్వము కలవారికి దూరంగా ఉండునదే శ్రీమాత అని అర్థము. లోకహాని కలిగించు పనులు, అలాంటి పనులను చేయువారు శ్రీమాత అనుగ్రహం పొందలేరు. శ్రీమాత శిష్యులను ఎలాగైనా అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. దుష్ట చేష్టలు చేయకుండా నివారిస్తుంది. ఆమెకు పక్షపాత బుద్ధి లేదు. దుష్టులను అరికడుతుంది, శిష్టులను రక్షిస్తుంది. దుష్టులను ఇంకా పతనం చెందకుండా కాపాడుతుంది. తమ వృద్ధికై తాము పాటుపడువారు శ్రీమాత అనుగ్రహ పాత్రులు. తమ వృద్ధికి, ఇతరుల వృద్ధికి పాటుపడువారు విశేష అనుగ్రహమును పొందుదురు. తమ వృద్ధికై ఇతరులను దోచుకొనువారు, హింసించువారు, దుఃఖములను కలుగచేయువారు శ్రీమాత అనుగ్రహమునకు పాత్రులు కాలేరు. దుష్టులు వేరు, దుర్బలులు వేరు. దుర్బలులను శ్రీమాత కరుణిస్తుంది. వారిది బలహీనతయే కానీ దుష్టత్వము కాదు. జీవులు తమ తమ బలహీనతలను అధిగమించుటకే దైవారాధన. శ్రీమాత అట్టివారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. పరిమితత్వమే బలహీనత. అట్టి బలహీనత వలన ఏర్పడుచున్న దుఃఖముల నుండి రక్షింపబడుటకు భక్తులు ఆరాధన చేయుదురు. వారికి చేయూతనిచ్చుట తన కర్తవ్యముగా శ్రీమాత భావించును. మదించి అతిక్రమించుచు ఇతరులకు కష్టము, నష్టము, దుఃఖము కలిగించుట దుష్టత్వము. అట్టివారు కూడా శ్రీమాత ఆరాధించుటకు ప్రయత్నిస్తారు. అట్టివారికి శ్రీమాత దూరంగా ఉంటుంది, అనగా వారి ఎడల సుప్తముగా ఉంటుంది. దుష్టులకు కూడా బలము, శక్తి స్వరూపిణి అయిన శ్రీమాత నుండే లభించును కదా. అట్టి శక్తితో వారు దుష్కార్యములు చేయుచున్నప్పుడు వారిని క్రమముగా శక్తిహీనులను చేయును. పదవిలో ఉన్నవారికి పదవీచ్యుతి కలుగును. ధనవంతులు దరిద్రులుగా మారుతారు. వారి శరీర ఆరోగ్యము నశించి తీరని రోగములకు గురి అవుతారు. వారిలో ఉండే ఆమె శక్తి వారి నుండి దూరము చేయుట ఈ నామమునకు అర్థము. మాట పడిపోవుట, కదలలేకుండుట, కళ్ళు పోవుట ఇత్యాదివన్నీయూ వానికి తార్కాణము. అట్టి సమయమున జీవులు తక్షణమే శక్తిహీనులగుదురు. శ్రీమాత దూరమగుట సహింపరాని దురదృష్టము. దుష్టులను, దుర్మార్గులను, దోషపూరితులను దూరముగా ఉంచునది, విడిచిపెట్టునది. దేవీ భాగవతంలో న భజంతి కుతర్మజా దేవీం విశ్వేశ్వరీం శివాం. కుతర్మవాదులు ఆ పరమేశ్వరిని ఎన్నటికీ పొందలేరు. శరీరమే తాము అనే అహంకారంతో ఉండేవారు దుష్టులు. వీరు అహంకారులు.
వీరికి అమ్మవారు దూరంగా ఉంటుంది. నీతిశాస్త్రంలో కూడా దుర్జనం పరివర్జయేత్ అని చెప్పబడింది. అంటే దుర్జనులను విసర్జించండి, వారితో మైత్రి వద్దు. వారు దురహంకారులు, శరీరమే తాము అనుకునే అజ్ఞానులు. వారిని గనక వదలకపోతే మంచివాడు కూడా పాడైపోయే ప్రమాదం ఉంది, లేదా అతని వల్ల మనకు హాని కలుగుతుంది. అందుచేతనే దుర్జనులను దూరంగా ఉంచాలి. ఈ నామజపం వల్ల చెడు సావాసాలు, చెడు ఆలోచనలు దూరం అవుతాయి. అమ్మవారికి దగ్గర అయ్యే మార్గం తెలుస్తుంది. మీకు చెడు చెయ్యాలన్న ఆలోచన కూడా ఎవరికీ రానీయదు. దూరం కావలసినది మనుషులు కాదు, వారిలోని దుర్గుణాలు. తల్లిదండ్రులు పిల్లల క్షేమంగా పద్ధతిగా ఉండాలి అని ఈ నామజపం చేస్తే వారి పిల్లలకు చెడు అలవాట్లు రావు. పని చేసే చోట, చదువుకునే ప్రాంతంలో ఆడవాళ్లకు ఎవరి వల్ల అయినా ఇబ్బంది ఉంటే వాళ్ళు సంకల్పం చెప్పుకొని ఈ నామజపం చేసుకోవడం వలన ఆ బాధ ఇంకా ఉండదు. ఓం ఐం హ్రీం శ్రీం దుష్టదూరాయై నమః అని ఈ నామస్మరణ చేయాలి. ఈ నామం చెప్పేటప్పుడు దుష్టదూరాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 194వ నామం దురాచార శమని. దురాచార శమని అనగా చెడు నడవడికను పోగొట్టునది. ఈ నామాన్ని బాణీ కోసమని దురాచార అని ఆపకూడదు, దురాచార శమని అని చదవాలి. దురాచారాలంటే దురభ్యాసాలే. ఒకసారి అభ్యాసమైన వాటిని మనం తొలగించుకోవడం కష్టం. ఆ పనికి అమ్మవారే పూనుకుంటే పని సులువవుతుంది. అందుకే అమ్మవారిని దురాచార శమని అని ప్రార్థించేది. సదాచారము వలన దురాచారాలను పోగొట్టుకోవడం అసలు పద్ధతి. ఆచరించవలసిన వాటిలో మంచి విషయాలు ఉంటాయి, కానీ తెలుసుకునే వాటిలోనూ తెలుసుకోవలసిన వాటిలోనూ ఉండదు. చీకటితోనే మేలుకోమంటే ఎంత చీకటి ఉండగా అంటాడు తెలుసుకోగోరేవాడు. ఆచరించేవాడైతే ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా లేస్తాడు, అంతే. పొరుగువాణ్ణి ప్రేమించు అంటే పొరుగువాడు ఎవరు అని అడుగుతాడు తెలుసుకోగోరేవాడు. అలా అడగకుండా తనకు తారసపడిన వాడినల్లా ప్రేమిస్తాడు ఆచరించేవాడు. మంత్రం ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకున్నవారు ఎన్నిసార్లు అని అడగకూడదు. ఎన్నిసార్లు అయినా ఫలించే వరకు సాధన చేసి సాధించాలి. పేకాట, జూదము, మద్యము, పందాలు కాయడం, మన ఆచారం కాని వాటిని పాటించడం, భర్తను భార్య, భార్యను భర్త మోసం చేయడం, ఇవన్నీ దురాచారాలే. వీటికి బానిస అయిన వారు తమని తాము కోల్పోతారు. అనగా తమ పైన తమకు నియంత్రణ కోల్పోయి, సమాజంలో విలువను కోల్పోయి, కుటుంబానికి భారంగా మారుతారు. ఇటువంటి వారికి జన్మ జన్మల కర్మబంధం నుండి ముక్తి లభించదు. అనేక జన్మలు జంతువులుగా, క్రిమి కీటకాలుగా కూడా జన్మించి బాధలు అనుభవిస్తారు. అటువంటి దురలవాట్లు ఉన్నవారికి కూడా అమ్మవారిని శరణు వేడుకుంటే ఆ తల్లి చెడు అలవాట్లను దూరం చేస్తుంది, మంచి బుద్ధిని, బాధ్యతను తెలియచేస్తుంది. లలితా నామ వివరణలో మొదటిలోనే నామ వివరణలో కర్మ విముక్తికి చేసే సాధనా విధానాలు వివరించి ఉన్నవి. ఒక్క నామాన్ని నమ్మి జపించిన, ధ్యానం చేసిన అనేక పాపములకు పరిహారం లభిస్తుంది. అందుకే ఆ తల్లి దురాచార శమని, చెడు నడవడికను పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. తన భక్తుల దురాచారములను శమింపచేయునది శ్రీమాత అని అర్థము. సత్పురుషుడైనను కాలమునకు, దేశమునకు, కర్మమునకు లోబడుట జరుగుచుండును. అట్టి సమయమున వారి నుండి దురాచారములు జరగవచ్చును. కానీ వారు దేశభక్తులగుటచే అసహజములైన వారి దురాచారములు అమ్మవారు త్వరితగతిని శమింపచేస్తుంది. జ్ఞానులు సైతము ఆ మాయకు లోబడే ఉంటారు. ఆ మాయని ఎవ్వరికీ కూడా దాటుటకు శక్యము కాదు. ఆమె నామస్మరణము వలన మాయను దాటుటకు వీలగును అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపినాడు. మాయ క్రమ్ముట ఎప్పుడు ఎవ్వరికి ఎక్కడైనా జరగవచ్చు. అజ్ఞానులు మాయయందే జీవింతురు. జ్ఞానులకు సైతము మాయ క్రమ్ముట అనేకానేక గాథలలో మనం గమనించవచ్చు. కైకేయి ఒక రాత్రికి మాయలో పడినది. జానకి దినములో కొంత సమయం మాయలో పడి లక్ష్మణుని దూషించినది.
మాయ క్రమ్మినప్పుడు దురాచారము జరగవచ్చును. వస్తుతః దైవీ స్వభావము కలవారు మాయలో పడినప్పుడు దేవ్యారాధన బలమున మరలా స్వస్థత పొందుతారు. కారణము దేవి అనుగ్రహమే. తన భక్తుల దురాచారములను ఆమె శీఘ్రగతిని శమింపచేస్తుంది. దురాచారముల అన్నింటినీ శమింపచేసి జీవుల ఉత్తీర్ణులను చేయుటయే శ్రీమాత కారుణ్యము. దురాచారాలు అంటే శాస్త్ర విరుద్ధమైన ఆచారాలు. అటువంటి దురాచారాలను శమింపచేసేది. కర్మలు 2 రకాలు. 1 చేయవలసినవి, 2 చేయకూడనివి. చేయవలసిన కర్మలు చెయ్యకపోవటం వల్ల పాపం వస్తుంది. అలాగే చెయ్యకూడని పనులు చేయటం వల్ల కూడా పాపం వస్తుంది. ఈ 2 రకాలైన పాపాలను శీఘ్రంగా నశింపచేసేది పరమేశ్వరి. అనగా దురాచారాలన్నింటినీ శమింపచేసి భక్తులను సదాచారులుగా మారుస్తుంది. మానవుడు తాను చేసిన కర్మల వల్ల ఫలితము తానే అనుభవించాలి. ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో అనుభవించాలి. అదే సంచిత కర్మ. ఈ కర్మను కల్పాంతం వరకు అనుభవించినా క్షయం కాదు. పరమేశ్వర చింతనతో కర్మక్షయం అవుతుంది. అందుచేత ఆ దేవి దురాచారాలన్నింటినీ శమింపచేసి తన భక్తులను రక్షిస్తుంది. కాబట్టి ఆమె దురాచార శమని అనబడింది. ఈ నామజపం చేయడం వల్ల దురలవాట్లు తగ్గిపోతాయి. ఎవరైనా వ్యసనాలకి బానిసై వారి జీవితాన్ని పాడు చేసుకుని కుటుంబాన్ని బాధిస్తుంటే అటువంటి వారి కోసం సంకల్పం చెప్పుకొని ఈ నామజపం చేయవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం దురాచార శమన్యై నమః అని ఈ నామజపం చేయాలి. ఈ నామం చెప్పేటప్పుడు దురాచార శమన్యై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 195వ నామం దోషవర్జిత. దోషవర్జిత అనగా దోషములచే విడిచిపెట్టబడినది అని అర్థము. అమ్మవారు వర్జిత దోష కాదు, దోషవర్జిత. అమ్మవారు దోషాలు విడిచిపెడితే వర్జిత దోష అవుతుంది. దోషాలే అమ్మవారిని విడిచిపెడితే దోషవర్జిత అవుతుంది. అమ్మవారిలో దోషాలుంటే కదా వాటిని దూరంగా విడిచిపెట్టడానికి. కాబట్టి వర్జిత దోష కాదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే జ్వరం ఆమెకు రాదు అనడం కన్నా జ్వరం ఆమె దగ్గరకు కూడా రాదు అని అర్థం. దోషాలే అమ్మవారిని చేరడానికి ప్రయత్నం చేసి ఈవిడ దగ్గర మన ఆటలు సాగవని అమ్మవారిని వదిలి దూరంగా పోయాయి. ఇక్కడ అమ్మవారినే ఒక ఉదాహరణగా చెప్పి సందేశం ఇస్తుంది ఆ తల్లి. దోషాలను నువ్వు వదిలించుకోవడం అంటే అవి నీలో ఉన్నాయి అని అర్థం. అలాంటి దోషాలు నీ యందు ఉండటం కాదు, నీ దగ్గరకు కూడా రాకూడదు అని సందేశం ఇవ్వటం. దోషం అంటే పుట్టుకలో దోషం, రూపంలో దోషం అనేది ఎంచకూడదు. అది దైవానుగ్రహం. దోషం అంటే గ్రహదోషం. అది పూర్వజన్మ పాప పుణ్యం వల్ల ఏర్పడుతుంది. అలాగే దృష్టి దోషం వల్ల ఏర్పడుతుంది, అంటే దిష్టి. సంప్రదాయ విరుద్ధంగా చేయడం వల్ల ఏర్పడుతుంది. ఆడవాళ్ళు బహిష్టు నియమాలు పాటించకపోవడం వల్ల ఏర్పడుతుంది. మంచి బుద్ధి ఆలోచన లేకపోవడం వల్ల దోషం ఏర్పడుతుంది. నిలువ ఉన్న అన్ని ఆహార పదార్థంలోనూ దోషం ఉంటుంది. ఒక్క బెల్లంకి మటుకే ఆహార దోషం ఉండదు. పూజలో, జపంలో, ధ్యానంలో కూడా తెలియకుండానే ఎన్నో దోషాలు మనుషులకు ఉంటుంది. దోషం ఏమాత్రం కొంచెమైనా లేనివారు ఉండరు. ఏమాత్రం దోషము లేనిది అమ్మవారే. అందుకని దోషాలు పోవాలంటే అమ్మవారిని అర్చించి అభ్యర్థించవలసిందే. అమ్మవారికి నమస్కారాలు చెల్లించుకొని హృదయగత దోషాలను తొలగించుకోవాలి. ఆ జగన్మాతను శరణాగతి చేస్తున్న వారికి ఆ తల్లే గురువు. ఆ తల్లి మంచిదారి చూపిస్తుంది. మౌనం మనస్సులోని దోషాలను శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధి దోషాలను శుద్ధి చేస్తుంది. నివేదన ఆహార దోషాలను శుద్ధి చేస్తుంది. దానం సంపద దోషాలను శుద్ధి చేస్తుంది. నామజపం వాక్ దోషాలను శుద్ధి చేస్తుంది. మంత్రజపం, దీక్ష, ఆధ్యాత్మిక అన్వేషణతో అమ్మవారిని శరణు వేడుకుంటే జన్మ జన్మల కర్మ నుండి జీవాత్మకు శుద్ధి లభిస్తుంది. అమ్మవారు గ్రహ దోషాలను తొలగిస్తుంది. ఇన్ని రకాల దోషాలను తొలగించగలదు కాబట్టి అమ్మవారు దోషవర్జిత అన్నారు వ్యాసులవారు. హయగ్రీవ మంత్రంలో కూడా ఇలాగే
నరం ముంచంతి పాపాన్ని దరిద్రమివ యోషితః అని ఉంటుంది. దరిద్రుణ్ణి స్త్రీ ఎలా వదిలివేస్తుందో అలాగే హయగ్రీవుని నామాన్ని ఉచ్చరించిన వారిని విడిచి పాపాలు దూరంగా పోతాయి అని దీని అర్థం. దోషములచే విడిచిపెట్టబడినది అని ఈ నామానికి అర్థం. శ్రీమాత దోషములు వర్జించినదని అర్థము. సృష్టి కార్యము ఒక అగ్ని కార్యము. అట్టి కార్యమున కొన్ని మలినముల పుట్టక తప్పదు. ఆ మలినములను ఆమె విసర్జించి అమలగా సృష్టియందు విస్తరించి ఉంటుంది. ఇలాంటి మలినముల నుంచే దోషములు పుట్టును. మలిన దోషములలో ఆమె ఉండదు. అన్నము అశుద్ధము అనునవి గమనిస్తే అన్నంలో ఆమె ఉంటుంది, అశుద్ధమున ఉండదు. అశుద్ధమును విసర్జించవలసినదే. అన్నము వండినప్పుడు పొగ మసి ఏర్పడుతుంది. పొగను పీల్చరాదు, మసిని పూసుకొనరాదు. పొగ మసి వస్తాయని అన్నం వండటం మానకూడదు. అశుద్ధం ఏర్పడుతుంది అని అన్నం తినుట, నీరు త్రాగడం మానడం వివేకం కాదు. అన్నమును నీటిని తీసుకొని మలమూత్రములను విసర్జించుట ప్రాణికోటికి సహజం. సృష్టి త్రిగుణాత్మకమగుటచే సత్వగుణమునకెంత ప్రాధాన్యత ఉన్నదో రజోగుణమునకు తమోగుణమునకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. 3 గుణముల నుండి దోషముల నుంచే దోషములు పుడుతున్నాయి. రజోగుణము లేనిదే ఎవ్వరునూ కార్యోన్ముఖులు కాలేరు. అట్లే తమోగుణము లేనిదే విశ్రాంతి నిద్ర ఉండవు. సత్వగుణము లేనిచో స్థిమితముండదు. 3 గుణములు ఆవశ్యకమే. 3ను దివ్య గుణములే. అవి శ్రీమాత నుండి ఉద్భవించినవి కదా. ఈ గుణములు నిర్వర్తిస్తున్నప్పుడు అన్ని దోషములు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దోషములు ఎప్పటికప్పుడు నిర్మూలించుకొనవలెను. దోష విసర్జనము చేయనిచో దోషములు బలమై గుణములు మసకబారుతాయి. ప్రతినిత్యము శరీర మలినములు నిర్మూలించుకొననిచో శరీరము రోగగ్రస్తమవుతుంది కదా. అలాగే వాక్కు ఇంద్రియములు మనస్సులను వినియోగించుచున్నప్పుడు కూడా దోషములు ఏర్పడవచ్చును. దోషము లేని భాషణము, ఇంద్రియ పరితృప్తి, మనోభావన కలిగి ఉన్నవాడు పూర్ణానందమును పొందగలడు. ఇట్లు 3 లోకముల దోషములను నిత్యము విసర్జించుచు జీవించువాడు దేవీ ప్రకాశము కలిగి విరాజిల్లును. అద్దమున్న చాలదు, దానిని నిత్యము పరిశుభ్రము చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ప్రతిబింబము స్పష్టంగా గోచరిస్తుంది. జీవుడు దేవుని ప్రతిబింబమే. తన యందలి దైవము తనకు నిత్యము గోచరిస్తూ ఉండాలి అంటే మనో ఇంద్రియ శరీరములలో దోషములను నిత్యము విసర్జిస్తూ ఉండాలి. శ్రీమాత పరిపూర్ణ దోషవర్జిత. అందువలన ఆమె యందు శివతత్వము పరిపూర్ణముగా ప్రతిబింబించవచ్చును. అందులకే ఆమె శివ అయినది. దోషై రాగద్వేషాదిభిః వర్జిత. రాగద్వేషాలు లేనిది. రాగద్వేషాలనే దోషములు లేనిది. అరిషడ్వర్గాలు. ఇవి మానవుడికి అంతఃశత్రువులు. అవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. బాహ్యంగా కనిపించే శత్రువులను ఎదుర్కొనవచ్చు, నాశనం చేయవచ్చు. కానీ అంతఃశత్రువులను నాశనం చెయ్యటమే గొప్ప పని. వాటి వల్ల అనేక రకాలైన దోషాలు వస్తాయి. అసలు వీటన్నింటికీ కారణము రాగద్వేషాలు. వీటిని వదిలేస్తే అన్నిటినీ జయించినట్లే. ఈ జన్మలో చేసిన పాపకర్మలే మరు జన్మలో వెంటాడతాయి. ఎవరైనా మన వల్ల బాధించబడ్డారంటే ఆ పాపం ఊరికే పోదు. ఆ వ్యక్తి మనని ఇప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మరు జన్మలో మన మీద కసితో పుడతాడు, మన మీద శత్రుత్వం పెంచుకుంటాడు. ఇవన్నీ దోషాలు రాగద్వేషాల వల్ల కలుగుతాయి. అటువంటి దోషాలను వర్జింపజేసేది. ఈ రకంగా 182వ నామం దగ్గర నుంచి 195వ నామం వరకు పరమేశ్వరి నిర్గుణ బ్రహ్మ అని, నిర్గుణారాధన వల్ల వచ్చే ఫలితము దుఃఖోపశమనము, శాశ్వతమైన సుఖము, దుష్టత్వాన్ని దూరం చెయ్యగలగటం, దురాచారాలను తన భక్తులకు అంటకుండా చూడటం, ఇవన్నీ ఇక్కడ వివరించబడ్డాయి. ఈ నామజపం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. మనసుతో, బుద్ధితో, మాటతో చేసిన పనులలో ఏదైనా దోషం వంటివి ఉన్నా ఈ నామజపం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. జాతక దోషాల వల్ల ఆగిపోతున్న పనులకు పరిష్కారం లభిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం దోషవర్జితాయై నమః అని ఈ నామజపం చెయ్యాలి. ఈ నామం చెప్పేటప్పుడు దోషవర్జితాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః.
ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 196వ నామం సర్వజ్ఞ. సర్వజ్ఞ అనగా అన్నిటినీ తెలిసినది అని అర్థము. అమ్మవారికి తెలియని విషయం ఏదీ లేదు. అన్నీ తెలిసిన సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి. దేశ కాలమాన పరిస్థితుల గురించి సర్వజ్ఞానం ఎల్లవేళలా ఉన్నది. అందుకే ఆవిడ సర్వజ్ఞ. ఇటువంటి సర్వజ్ఞురాలిని అభ్యర్థించేటప్పుడు మనకు తెలిసినవి కావలసినవి ఏవో మంచివనుకొని వాటిని సలహాలను సూచించే విధంగా ఆమెను అభ్యర్థించకూడదు. అన్నిటినీ తెలుసుకోగలదు. ఎవరికి ఏది అవసరం, ఏ సమయానికి అవసరమో ఆ సమయానికి అందిస్తుంది. ఏది ఇవ్వాలి, ఏది పొందాలి అనే దాన్ని తలరాతలో రాసుకునే పుడతారు. అయితే అవి సమర్థవంతంగా దాటించే శక్తిని ఇమ్మని ఆ తల్లిని వేడుకోవాలి. తలరాతను గ్రహరాతను కూడా మార్చగల శక్తి ఆ తల్లికి మటుకే ఉంది. పూర్తిగా అహంకారాన్ని విడిచి శరణు వేడుకుంటే ఎటువంటి కష్టాన్ని అయినా దాటించగలదు. దేవి అనుగ్రహం కోసం ఆ తల్లిని ఉపాసించే వాళ్ళు వారి శ్రద్ధను, సాధనను, భక్తిని పరీక్ష చేసి వారిని తర్వాత స్థాయికి తీసుకొని వెళ్ళగలదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని సర్వజ్ఞులను చేయగలదు. అన్నిటినీ తెలిసినది అని ఈ నామానికి అర్థం. సర్వము తెలిసినది శ్రీమాత అని అర్థము. శ్రీమాత సృష్టి తెలిసినది. సృష్టి అందు సమస్త ప్రాణికోటి ఆమెకు తెలిసిన విధముగానే పనిచేస్తుంది. ప్రాణులు తెలియడం అంతా తమదే అనుకుంటారు. జీవులకు ఏది తెలుసో అది శ్రీదేవియే. ఆ తెలిసే స్ఫురణ ఆధారముగా జీవులు తమ తమ స్వభావములను బట్టి భావములను పొంది కర్తవ్యములను కార్యములను నిర్వర్తించుచుందురు. తెలిసే విధం లేనిదే భావన లేదు. సర్వ భావములకు మూలము తెలిసే స్ఫురణ ఉండటమే. భావములు లేని తెలిసే గుణం తనలో లేనప్పుడు చైతన్య స్వరూపినిగా శ్రీమాత ఎలా ఉందో ఎలా తెలుసుకోగలుగుతాడు? స్వభావమును బట్టి జీవులకు వారి గుణ సముదాయముల రీత్యా భావములు ఏర్పడుతూ ఉంటాయి. భావములలోనే తిరుగుతూ ఉండేవారు భావములకు మూలమైన తెలుసుకునే మూలాన్ని గుర్తించలేరు. సినిమా తెరపై బొమ్మలు ఎప్పుడూ కదలాడుతూ ఉంటాయి. బొమ్మలు లేని వెండితెర ఊహించటం కష్టం. భావములు ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని గమనించుట ధ్యానముగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపాడు. భావములు పుట్టుచున్న చోటును గమనించు మార్గములో క్రమముగా జీవుడు తన యందలి తెలుసుకునే తత్వమును గుర్తించును. అట్లు తెలిసినవాడు ఆ తెలిసినది అన్నిటి యందు దర్శించుటకు ప్రయత్నింపవలెను. ఆ తెలుసుకునే జిజ్ఞాస నుంచే సర్వము కూడా పుట్టాయి. ఈ తెలుసుకునే విధంలో నుంచే సకల జీవ వ్యాపారములు జరుగుతున్నాయి. శ్రీమాత అందరిలో తాను తెలుసుకునే విధంగా ఉన్నది అని ఈ నామము తెలుపుచున్నది. అందువలన ఆమెకు సర్వమును తెలిసే ఉంటుంది. ఆమెకు తెలియకుండా సృష్టిలో జరుగునది ఏదీ లేదు. ఆమెది సర్వజ్ఞత. శ్రీమాత తత్వము మనలో ఉండటం వలనే ప్రతి మానవుడు నేనున్నాను అని భావించుచున్నాడు. తెలియడం లేకపోతే ఈ భావనే ఉండదు. తాను ఉన్నాను అను భావన ఆధారంగానే ఇతర భావనలు అల్లుకొని ఉన్నాయి. ఈ భావములకు అతీతముగా మనలో ఉన్నది శ్రీమాత. సర్వమును తెలియునది, అన్నింటినీ ఎరిగినది. ఎస్ సర్వజ్ఞః స సర్వవిధి. ఎవరు సర్వజ్ఞుడో వాడే సర్వవేత్త, సర్వమును ఎరిగినవాడు. దేవీ పురాణంలో సర్వజ్ఞ సర్వవేతృత్వ సమస్తాన్ని ఎరిగినది కాబట్టే ఆ పరమేశ్వరి సర్వవేత్త అనబడుతోంది. భగవంతుడు అని చెప్పటానికి కొన్ని లక్షణాలున్నాయి. అవి సర్వజ్ఞత, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత. సర్వజ్ఞత అన్ని విషయాలు తెలిసి ఉండటం. అనాదిబోధ అనాదిగా జ్ఞానం కలిగి ఉన్నవాడు. స్వతంత్రత ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటము. నిత్యత శాశ్వతంగా ఉండటము, నాశనము లేకపోవటము. సంపూర్ణత్వము అన్నింటినీ కలిగి ఉండటము. అనంతత అంతము లేకుండా ఉండటము. కాబట్టి సర్వజ్ఞత అనేది భగవంతుడి యొక్క లక్షణం. ఇక్కడ సర్వ అంటే ఈ జగత్తులో కంటికి కనిపించే విషయాలన్నీ అని అర్థము. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు అంటే అన్ని రూపాలు తానే అయినవాడు. అన్ని రూపాల గురించి, విషయాల గురించి పూర్తిగా తెలిసినవాడు.
జీవులు చేసిన పాప పుణ్యాలు ఆధారంగా వారికి ఉత్తర జన్మలు ప్రసాదింపచేసేవాడు. ఈ లక్షణాలన్నీ పరమేశ్వరివే. అదే పరమేశ్వరి నిర్గుణ రూపం. అందుచేతనే ఆమె సర్వజ్ఞ అనబడుతున్నది. విద్యార్థులకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి, నూతన వ్యాపారస్తులకు ఈ నామజపం చాలా ఉపయోగకరమైనది. గర్భవతిగా ఉన్నవారు ఈ నామజపం చేయడం వల్ల తెలివైన సంతానం కలుగుతుంది. సర్వము తెలిసిన తల్లి మాకు తోడు ఉండి రక్షించు అని కోరుకోవడం ఈ నామానికి అర్థం. అంటే ఆమెకు ఇది కావాలి అని చెప్పకుండా అన్నీ ఆమె అనుగ్రహంతో పొందటం ఈ నామజపం యొక్క ప్రయోజనం. బిడ్డ ఎలా చదువులో ఎదగాలి, కొత్తగా వ్యాపారం పెట్టిన సంతానం ఎలా అభివృద్ధి చెందాలి, అలాగే పుట్టే బిడ్డ ఎలా ఉండాలి అని తల్లి కోరుకుంటుందో, అలాగే ఆ తల్లికి బాధ్యత అప్పగిస్తే ఆమె శుభ సంకల్పం చేసి అనుగ్రహిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు సర్వజ్ఞాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 197వ నామం సాంద్రకరుణ. సాంద్రకరుణ అనగా గొప్ప దయగలది అని అర్థము. కారుణ్యం కమనీయమైన రూపం ధరించి అమ్మవారైంది. ఘనీభవించిన కరుణారసం అమ్మవారు అని అర్థం. ప్రతి జీవి పట్ల ఆమె కరుణతోనే ఉంటుంది. కోరుకున్న దానికన్నా, మనకు ఉన్న అర్హత కన్నా కూడా ఎక్కువే ఇస్తుంది. ఎన్ని తప్పులు చేస్తున్నా మారటానికి అవకాశం ఇస్తుంది. ఒక తల్లిగా దండిస్తుంది. లోక కంటకులుగా మారి సృష్టికి, జీవకోటికి హాని కలిగించే వారిని సంహరించి అటువంటి వారికి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ తల్లి ప్రేమే కాదు, దండన కూడా వరంగా మారుతుంది. ఆ తల్లి కరుణ అపారం. అది వర్ణించడానికి పదాలు సరిపోదు. ఒక ఉదాహరణకు మూకశంకరులు. ఆ తల్లి కరుణకు అమోఘమైన నిదర్శనం. తన గుడి ప్రాంగణంలోనే ఉంటూ ఆ తల్లిని ఎలా పిలవాలి, ఎలా కొలవాలి కూడా తెలియని ఒక మూగవాడు, అమాయకుడు అయిన భక్తుడిపైన తల్లి కరుణ అమృతంలా కురిసింది. ఆమె నగర పర్యటనకు బయలుదేరే సమయంలో అక్కడ దీనంగా పడిగాపులు కాసే భక్తుని పైన ఆ తల్లి చూపు పడింది. నిరంతరంగా తల్లిని మనసులో స్మరించే అతని మొహం చూడగానే ఆ తల్లి హృదయం స్పందించింది. ఆమె గురించి తెలుసుకోగల అపార జ్ఞాన సంపదను వాక్కుకి అనుగ్రహించింది. మూకశంకరులు భక్తి పారవస్యంతో ఆ తల్లిని కీర్తించిన శ్లోకాలే మూక పంచశతి. 1 ఆర్యా శతకము, 2 పాదారవింద శతకం, 3 స్తుతి శతకం, 4 కటాక్ష శతకం, 5 మందస్మిత శతకం. ఎంతో అద్భుతంగా ఆ తల్లిని వర్ణిస్తూ గానం చేశారు. ఆమె కరుణకు కొలమానం ఉండదు అన్నదానికి ఎన్నో నిదర్శనాలు. అంతగా గానం చేసిన మూకశంకరులను ఏమి వరం కావాలి కోరుకోమని అడిగితే ఆమె ఇచ్చిన వాక్కుకి తిరిగి తీసుకోమన్నారు. ఆ తల్లిని కీర్తించిన నోటితో ఇంక ఏదీ పలకను అన్నారు. అదే భక్తి, ఆ తల్లి కరుణ తప్ప ఇంక ఏమీ అవసరం లేదు అనుకున్న వారికి జన్మ జన్మలకు సరిపడా అనుగ్రహం ఆ తల్లి అనుగ్రహిస్తారు. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1 గొప్ప దయగలది. 2 ఘనీభవించిన కరుణారసపు ముద్ద. ఘనమైన కరుణ కలిగినది శ్రీమాత అని అర్థము. ఘనమనగా ఘనీభవించినది, బరువైనది అని అర్థము. శ్రీమాత కరుణ సాంద్రత కలిగినది. ఆమె అందు కరుణ పటిష్టంగా ఉంటుంది. జీవులలో కరుణ కన్నా కఠినత్వం ఎక్కువగా ఉంటుంది. కఠినము అపరిపక్వ స్థితి, కరుణ పండిన స్థితి. సాంద్ర కరుణ పరిపూర్ణముగా పండిన స్థితి. కరుణ కలవాడే కలవాడు. కరుణ లేనివాడు శ్రీమాత అనుగ్రహమునకు నోచుకోలేడు. కరుణ హృదయమునకు సంబంధించిన గుణము. హృదయమున దైవ సాన్నిధ్యం పెరిగే కొలది సహించుట, క్షమించుట, ప్రేమించుట, కరుణ చూపుట అనేది అలవడుతుంది. ఈ గుణములు తోటివారిని అవగాహన చేసుకోవడం వలన ఏర్పడేవి. అవగాహన లేమి వల్ల కఠినత్వము మనలో ఏర్పడుతుంది. కఠినత్వము ఉన్న చోట తోటివారి కష్టనష్టములను గుర్తించటం అన్నది ఉండదు. తప్పొప్పులను గమనించటం అన్నది స్ఫురించదు. తప్పొప్పులను చూసేది మనసు, వాటిని అవగాహన చేసుకొనేది హృదయం. హృదయము కలవారే ఇతరులను అవగాహన చేసుకోగలరు. వారి కష్టనష్టములలో భాగం పంచుకొనగలరు.
ఓర్పుతోనూ సహనముతోనూ బాధ్యతలను స్వీకరింపగలరు, ప్రేమతో ఆదరింపగలరు, తక్కువ సంస్కారమున్న వారిపై కరుణను ప్రసరింపచేస్తారు, క్షమ కలిగి ఉంటారు. సర్వ దేవతారాధనలు హృదయమునకే చేయాలి అని వాంగ్మయము తెలుపుతోంది. హృదయమున దివ్యత్వము అవతరించుచున్న కొలది భావములో, భాషణములో, కర్మలలో పరిపక్వత ఏర్పడుతుంది. జీవులలో చేదు పిందెల వంటి వారు కొందరు ఉంటారు. పెరిగి గట్టిపడి కాయల వలె ఉండేవాళ్లు కొందరు. పండిన పండ్ల వంటి వారు కొందరు. ఈ పరిణామములు అన్నీ హృదయమున జరుగును. శ్రీమాత కరుణ వర్ణింపశక్యము కానిది. తెలిసిన వారి యందు, తెలియని వారి యందు, శిష్యుల యందు, దుష్టుల యందు ఆమె కరుణ ప్రసరింపచేస్తూనే ఉంటుంది. అందరి అభివృద్ధి అమ్మవారు నిరంతరం కోరుకుంటుంది. సాంద్రా ఘనా కరుణాయస్యాహ సా. ఘనమైన దయ కలది, దయాస్వరూపిణి, కరుణా సముద్రురాలు. కరుణరసంలో ఆఖరి మజిలీ సాంద్ర కరుణ. అంతకన్నా ఇంకా పెద్ద పదం లేదు. దీని అర్థం పరమేశ్వరి అపారమైన దయాస్వరూపిణి. పిల్లలు తల్లిని ద్వేషించవచ్చు, కానీ తల్లి మాత్రం పిల్లలను ద్వేషించదు. ఒకవేళ అలా చెయ్యవలసి వచ్చినా అందులో కూడా దయా, కరుణ ఉంటాయి. మన కళ్ళకు కనిపించే సామాన్యులైన తల్లులే ఈ రకంగా ఉంటే ఆ పరమేశ్వరి శ్రీమాత, ఆవిడను గురించి వేరే చెప్పాలా? ఇంకా జగత్తులోని జీవరాశి అంతా ఆమె సంతానమే. వారందరి మీద అపారమైన దయను చూపిస్తుంది. అందుకే ఆమె సాంద్ర కరుణ. ఓం ఐం హ్రీం శ్రీం సాంద్ర కరుణాయై నమః అని లేదా ఓం సాంద్ర కరుణాయై నమః అని జపించవచ్చు. ఎవరి ప్రేమను పొందాలి అనుకుంటున్నారో అది సంకల్పం చెప్పుకొని ఈ నామజపంతో అమ్మవారిని కోరుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన పనికి బయలుదేరే సమయంలో 27 సార్లు ఈ నామాన్ని జపించి అమ్మవారికి నమస్కరించి వెళ్ళడం మంచి ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా ఈ నామజపం ఆ తల్లి కరుణను, దయను వేడుకుంటూ ఆమె అనుగ్రహం కోసం జపం చేయాలి. అపార కరుణామూర్తి అయిన ఆ జగన్మాతని ఎప్పుడూ కోరికలతో పిలవకూడదు. అమ్మా అంటూ ఆప్యాయంగా పిలిస్తే తల్లిగా ఆదరిస్తుంది. ఆమె కరుణ అపారం. పుట్టిన బిడ్డపైన విపరీతమైన ప్రేమానురాగాలు ఉంటుంది. అందుకని బిడ్డకి అవసరంకి మించి కావలసిన ఆహారం కలిపి తినిపిస్తారా? అలా పెడితే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఎంత ప్రేమ ఉన్నా ఆ బిడ్డకు ఎప్పుడు ఏది ఎంత ఇవ్వాలో, ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో అలాగే మనకు ఏది ఎంత అవసరమో ఆ తల్లికి తెలుసు. ఏది మంచిదో, ఏది ఇస్తే మనం సురక్షితంగా ఉంటాము ఆమె కన్నా ఎవరికి బాగా తెలుస్తుంది. అందువల్ల నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, నాకు ఇది ఇవ్వలేదు అనుకోకూడదు. నీకు మేలు కలిగించేదే నీకు అమ్మవారు ఇస్తోంది అని గ్రహించాలి. ఈ నామం చెప్పేటప్పుడు సాంద్ర కరుణాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 198వ నామం సమానాధిక వర్జిత. సమానాధిక వర్జిత అనగా ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది, అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది అని అర్థము. అమ్మవారిది అపారమైన ప్రేమ. ఆ ప్రేమలో ఎక్కువ తక్కువలు ఉండవు. ఆ భావాలు అమ్మవారి దరికి రావు. మానవులకు ఎక్కువ తక్కువ భేదాలు ఉంటాయి. హోదాలు, అంతస్తులు గణిస్తారు. అలాగే జంతువులు, పక్షులు ఇలా ఇతర ప్రాణులను వేరుగా గుర్తిస్తారు. కానీ అమ్మవారి దృష్టిలో సృష్టిలోని ప్రతి ప్రాణి తన నుండి వచ్చినదే కావున ఇంకా భేదభావంతో ఎందుకు చూస్తుంది? మరి రాక్షస సంహారం చేస్తుంది. వారు అమ్మవారి బిడ్డలు కారా అనుకోవచ్చు. వారిని లోకరక్షణ కోసం సంహరించిన వెంటనే తనలోకి కలుపుకొని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శరీరంలో ఒక భాగం పాడైపోతే ఎలా మిగతా శరీర భాగం క్షేమం కోసం ఆ భాగాన్ని తొలగిస్తారో, దుష్ట సంహారం కూడా సాధువులు క్షేమం కొరకు సంహరించి వారిని కూడా బంధముక్తులు చేస్తుంది అమ్మవారు. అందువల్ల ఆ తల్లికి అందరూ సమానులే. అందుకని సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది. అలాగే తనకు సాటిగా తులతూగగలుగుట, అధిగమించుట కుదరనిది, అనగా
అమ్మవారితో సమానమైన వారు, అమ్మవారి కంటే అధికులు ఎవరూ లేరు. అందుకని అమ్మవారు సమానాధిక వర్జిత అని పిలువబడుతోంది. ధ్యానంలో, సాధనలో బ్రహ్మజ్ఞానం పొందిన వారు కూడా అన్ని ప్రాణులను తమలోనూ, తనను అన్ని ప్రాణుల్లో చూసుకుంటారు. అంతటా పరమాత్మనే దర్శిస్తారు. అన్నిటి యందు సమదృష్టి కలిగినప్పుడే సాధన ఫలించినట్టు. అలాంటి స్థితి కోరుకునే వాళ్ళు అమ్మవారి ఈ నామమును జపించి సాధన మొదలుపెట్టాలి. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1. ఎక్కువ తక్కువ భేదాలు వదలబడినది. 2. తనకు సమానులు, తనకంటే అధికులు లేనిది. శ్రీమాత యందు సమానత్వమే కాని ఆధిక్య భావముండదు అని అర్థము. సమాన అధిక వర్జిత అని ఈ నామమును ద్వంద్వ నామముగా తెలుసుకోవాలి. శ్రీమాత అందరి విషయంలో సమానముగానే ఉంటుంది. ఉపాధులను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ ఉపాధిలో ఎప్పుడూ ఉండేది ఒక్కటే. ఉగ్గు గిన్నె నుండి సముద్రము వరకు నిండిన నీరుండును. ఉగ్గు గిన్నెలో తక్కువ నీరు ఉండటానికి కారణము నీరు కాదు, గిన్నె పరిమాణము. సృష్టి యందు శ్రీమాత శక్తులు సమానముగానే వ్యాప్తి చెంది ఉంటుంది. అధికము, అల్పము అను వ్యత్యాసములు శ్రీమాతకు లేవు. అందుకొనే వారిని బట్టి ఉంటుంది. సూర్యకిరణములు సమానముగానే ప్రవర్తిస్తాయి. కానీ చీకటి గృహములలోనికి అవి రాలేవు. కారణం గృహ నిర్మాణ విధానమే. గాలి, వెలుతురు ఇంటిలోనికి ప్రవేశింపకపోవడానికి సూర్యుడు, వాయుదేవుడు కారణము కాదు. అలాగే నీరు, వేడిమి కూడా. విద్యుత్తు కొన్ని దీపములలో ఎక్కువగా వెలుగుట, కొన్నిటిలో తక్కువగా వెలుగుటకు కారణము దీపముల పరిమాణమే కానీ విద్యుత్తునకు సంబంధించినది కాదు. ఉపాధులలో ఉండే వ్యత్యాసము వలన అందులో ఉండేది చిన్నదిగా, పెద్దదిగా గోచరిస్తుంది. అదేవిధంగా సృష్టి యందున్న ఉపాధులలో శ్రీమాత నిండి ఉంటుంది. ఉపాధి భేదము వలననే స్థావరములు, జంగమములు, మానవులు, దేవతలు, అసురులు ఒకరికొకరు భిన్నముగా గోచరిస్తారు. అన్నిటిలో ఉండే శ్రీ చైతన్యము దర్శించు వారికి అధికులని, అధములని భావించటం ఉండదు. తెలియని వారికే ఈ భావనలు. తెలిసిన వారి అంతా కూడా చైతన్య విలాసముగానే గోచరిస్తుంది. తెలియుటకే మూలమైన శ్రీమాత ఈ కారణముగా ఆధిక్యమును చూపదు. ఆమె ఆధిక్యమును, అసుర భావమును వర్ణించినది. ఆమె దృష్టిలో తాను అధికమను భావము లేదు. కనుక ఇతరులను గూర్చి అల్పులు అన్న భావన కూడా ఆమెకు ఉండదు. అధికులము అని అనుకొన్న వారే కొందరిని అల్పులుగా చూస్తారు. దివ్యత్వమును అనుసరించువారు దానిని వర్ణిస్తారు. అట్టి వారిని సౌజన్యమూర్తులు అని అంటారు. చక్రవర్తి కుమారుడు అయి ఉండి కూడా శ్రీరాముడు గుహునతో, శబరితో, వానరులతో, అసురులతో సమానత్వంతోటే గడిపాడు. అట్లే పూర్ణ పురుషుడైన శ్రీకృష్ణుడు కూడా గొల్ల పిల్లలతో కలిసిమెలిసి ఉన్నాడు. ఆధిక్యత అనుభావమును వర్జించిన వారు అందరి హృదయములలో నివసించగలరు. న తత్సమస్య అభ్యధికశ్చ దృశ్యతే. దేవితో సమానమైన వారు కానీ ఆమె కన్నా అధికులు కానీ లేరు. ప్రపంచంలో కంటికి కనిపించే దృశ్య పదార్థాలు చాలా ఉంటాయి. కానీ దృక్పదార్థం మాత్రం ఒక్కటే. అదే పరమేశ్వర తత్వము. కంటికి చూసే శక్తినిచ్చేది ఆత్మ, చెవికి వినే శక్తినిచ్చేది ఆత్మ, కాలుకు నడిచే శక్తినిచ్చేది ఆత్మ. ఈ రకంగా ప్రతి అవయవానికి, ప్రతి జీవికి, ప్రతి వస్తువుకు చైతన్య శక్తిని ప్రసాదించేది ఆత్మ. అటువంటప్పుడు ఆత్మస్వరూపిణి అయిన ఆ దేవితో సమానమైన వారు కానీ ఆమె కన్నా అధికులు గాని ఏ రకంగా ఉంటారు? అందుచేతనే ఆమె సమానాధిక వర్జిత అనబడుతున్నది. ఇక్కడ 9 నామాలలో దుర్గా నవార్ణవ మంత్రము 3 అక్షరాలలో ఆ మంత్రోపాసన వల్ల ఫలము చెప్పబడ్డాయి. నిస్తుల, నీల చికుర, నిరపాయ, నిత్యయ, దుర్లభ, దుర్గమ, సర్వాఢ్య, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత, దుర్గా నవారవము, దుఃఖహంత్రి, సుఖప్రద, దురాచార శమని మంత్రోపాసన వల్ల ఫలము. అమ్మవారి అనుగ్రహం కోసం ఈ నామజపం చేయవచ్చు. కష్టానికి తగ్గ ఫలితం లేనివారు, ఉద్యోగంలో ఉన్నతి కోసం ఎదురుచూసేవాళ్ళు,
కుటుంబ క్షేమం కోసం, ఇంకా రైతులు పంట నష్టం కాకుండా ఉండటం కోసం ఈ నామజపం చేయవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం సమానాధిక వర్జితాయై నమః అని నామజపం చేయాలి. ఓం సమానాధిక వర్జితాయై నమః ఇలా కూడా జపం చేయవచ్చు. ఈ నామం చెప్పేటప్పుడు సమానాధిక వర్జితాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 199వ నామం సర్వశక్తిమయి. సర్వశక్తిమయి అనగా సర్వశక్తి స్వరూపిణి అని అర్థము. ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవతాపరంగా ఉంటుంది. కానీ అమ్మవారు సర్వదేవతా స్వరూపిణి కాబట్టి సర్వశక్తి స్వరూపిణిగా కూడా అవుతుంది. శ్రీమద్దేవి భాగవతంలో దేవతలు చేసిన దేవీ స్తుతిలో స్తుతి చేసినట్టు యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. సర్వభూతముల యందుండే శక్తి స్వరూపిణి అమ్మవారు. సూర్యునిలోని ప్రకాశశక్తి, చంద్రునిలోని ఆహ్లాదకర శక్తి, అగ్నిలోని దహన శక్తి, ఇలా అన్నిటిలోని అన్ని శక్తులకు మూలశక్తి అమ్మవారు. సర్వశక్తులు తన మయముగా కలది అంటే అమ్మవారే ఏ శక్తిగా వ్యక్తమవ్వాలంటే ఆ శక్తిగా వ్యక్తమవుతుంది. వివిధ పేర్లతో ఉండే శక్తులు వివిధ రకాల కుండల్లాంటివైతే అమ్మవారు ఆ కుండలన్నింటిలోనూ ఉండే మట్టి లాంటిది. అందుకే ఆమె సర్వశక్తిమయి. వస్తువుకు ఏ పేరు పెడతామో అది అబద్ధం. ఆ వస్తువులో నిండి ఉండేదే నిజం. రకరకాల కుండలకు రకరకాల పేర్లు పెట్టవచ్చు, కానీ ఈ పేర్లన్నీ అబద్ధమే. ఆ రకరకాల కుండల నిండా ఉన్న మట్టి మాత్రమే నిజం. అలాగే అన్ని శక్తులకు మూలమైనది అమ్మవారన్నదే నిజం. దేహంతో ప్రాణం ఉన్నా శక్తి లేనిదే కదలలేరు. అలాగే ప్రతి పదార్థంలోనూ శక్తి రూపంలో నిండి ఉంటుంది. ఎలా అంటే పండ్లు ఆహార పదార్థాలలోని పోషక విలువలు, పూలలోని సుగంధం, ప్రతి మూలికలోని ఆయుర్వేద గుణం, ఇలా ప్రతి పదార్థాలలోనూ ఉన్న శక్తి సారం ఆ తల్లి. పంచభూత తత్వం అమ్మవారు అయినప్పుడు ప్రతి పదార్థంలోనూ ఆమె కదా ఉంటుంది. ఆ తల్లిని ఉపాసించే భక్తులు ప్రతి వస్తువు, పదార్థాలు, ప్రకృతిలోని ప్రతి అణువులోనూ ఆ తల్లిని గుర్తించగలగాలి. అప్పుడు అన్నిటా నిండి ఉన్న జగన్మాత దర్శనమిస్తుంది. ఆమె తప్ప వేరుగా ఏమీ కనపడదు. సర్వశక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. శ్రీమాతలోనే సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి అని అర్థము. ఈ జగత్తు అంతా కూడా శక్తి చేతనే నడిపించబడుతోంది. చీమ, దోమ మొదలు గ్రహముల వరకు అన్నీయూ శక్తి చేతనే కదలుచున్నవి. శక్తి లేని పదార్థము జడము. అట్టి జడము ఏర్పడటానికి కూడా శక్తి ఆధారము. సర్వము శక్తిమయమే. అచేతనముల యందు సచేతనముల యందు కూడా శక్తియే నిండి ఉంది. అణువు లోపల, అణువు బయట శక్తియే ఉంది. అన్నిటిలో కూడా ఎరుక, ప్రాణము, ఇచ్ఛ, జ్ఞానము, క్రియ శక్తి వలననే నిర్వర్తించబడుతున్నాయి. శక్తి లేనిచో సృష్టియే లేదు. ఇక సృష్టిలో ఏదైనా ఏర్పడటానికి అవకాశం ఎక్కడ ఉంది? అవరోహణ క్రమమున లోకము ఏర్పడటానికి, ఆరోహణ క్రమమున మరలా లయము అవ్వడానికి శక్తియే కారణము. లోకములకు వృద్ధి కూడా శక్తి ఆధారముగానే కలుగుతుంది. సృష్టిలో మార్పు సహజము. అట్టి మార్పును అనుస్యూతముగా నిర్వర్తించున్నది శక్తి. సృష్టిలో సమస్త శక్తులు శ్రీమాత నుండియే ఉద్భవిస్తున్నాయి. సమస్త దేవతా శక్తులు, అసుర శక్తులు ఆయుధములుగా ఉన్నది శ్రీమాత శక్తియే. నా శక్తులే దేవతల ఆయుధములు, నా శక్తి లేసములే దేవతల శరీరములు అని శ్రీమాత పలికినట్లుగా లక్ష్మీతంత్రములో కలదు. సృష్టిలో స్థూల సూక్ష్మ శక్తులన్నీయూ కలిపి పార్వతి అని తెలుపుదురు. సృష్టియందలి సమస్త శక్తులను మోహరించినచో అవి దుర్గగా అవతరించును. సృష్టిలో విపత్కరములగు పరిస్థితులు ఏర్పడినప్పుడు తన శక్తులుగా ఉన్న దేవతలు వానిని ఎదుర్కొనలేనప్పుడు సర్వశక్తులతో కూడి సృష్టి అవరోధము కలిగించు తనలోని భాగమైన అసురశక్తిని నిర్మూలిస్తుంది అమ్మవారు. సర్వశక్తిమయి అనగా సురాసుర శక్తి అని మనం అర్థం చేసుకోవాలి.
దేవతల శక్తి మాత్రమే ఆమె అనుకుంటే మరి అసుర శక్తి ఎక్కడి నుండి పుట్టింది? సమస్తమునకు పుట్టిన చోటు ఒకటే, అదియే శ్రీమాత. సృష్టి పరిణామ కథలో అతిక్రమించు శక్తులు సురులైనా అసురులైనా కూడా దమింపబడతారు. సురులలో కూడా అప్పుడప్పుడు అసురభావము ఏర్పడుతుంది. అప్పుడు దండింపబడటం అన్నది పురాణములలో పేర్కొనబడినవి. అలాగే అసురుల యందు సురభావము కలవారు అనుగ్రహింపబడినట్టు కూడా పురాణాల్లో మనకి గోచరిస్తుంది. సురులు అతిక్రమించినప్పుడు శ్రీదేవి తానే స్వయముగా దండిస్తుంది. ఆమె దండనము కానీ అనుగ్రహము కానీ జీవులకు మంగళప్రదమే. కనుకనే తరువాతి నామము సర్వమంగళగా ఉంది. సర్వశక్తులు కలిగి ఉన్నటువంటిది. సృష్టి స్థితి లయాలను చేయు శక్తిగల పరమేశ్వరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల స్వరూపమైన దేవి. విద్య, ధనము, పరాక్రమము మొదలైనవన్నీ ఇవ్వగలిగిన దేవి. మామూలుగా చూసినట్లయితే ప్రతి దేవతకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. గాలికి వీచే శక్తి, అగ్నికి మండే శక్తి, వరుణుడికి వర్షాలు కురిపించే శక్తి, కానీ అన్ని శక్తులు ఉండేది ఆ పరమేశ్వరికే. ధనానికి అధిపతి ఆమె, దారిద్ర్యానికి అధిపతి ఆమె. అందుకే మధుకైటభ సంహారానికి ముందు బ్రహ్మ పరమేశ్వరిని ప్రార్థిస్తూ త్వం స్వాహ త్వం స్వదా త్వం హి వషట్కారః సర్వాత్మిక సుధా త్వమకరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్యాయ నుచ్చార్య విశేషతః త్వమేవ సాత్వం సావిత్రీ త్వం దేవజననీ పర. దేవతలకు ఆహుతులిచ్చేటప్పుడు చెప్పే స్వాహాకారము నువ్వే. పితృదేవతలకు తర్పణలిచ్చేటప్పుడు చెప్పే స్వదాకారము నువ్వే. యజ్ఞ యాగాదులలో ఉపయోగించే వషట్కారము నువ్వే. నాశనము లేనిదానవు, శాశ్వతవు. ఓంకారము నువ్వే. ఓంకారము ఉచ్చరించేటప్పుడు చివర ఉండే నాదము నువ్వే. కాళరాత్రి, మహారాత్రి, మోహోరాత్రి చ దారుణా కల్పాంతాన ప్రళయకాలపు కాళరాత్రివి నీవే. అంతిమ ప్రళయకాలపు మహారాత్రివి నీవే. భయంకరమైన మోహరాత్రివి నీవే. త్వం శ్రీస్త్వమీశ్వరి త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణ లజ్ఞా పుష్టిస్తదా తుష్టిస్త్వం శాంతిః క్లాంతిరేవచ. నీవు లక్ష్మివి, నీవు ఈశ్వరివి, నీవు బుద్ధివి, లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, ఓరిమి కలదానవు అంటారు. ఈ రకంగా పరమేశ్వరి సర్వశక్తిమయి. పరమేశ్వరి రూపమే శ్రీచక్రము. అందులో అష్టసిద్ధులు, మాతృకలు, ముద్రాశక్తులు, షోడశ కళలు, అష్టమూర్తులు, చతుర్దశ భువనాలు, దశావతారాలు, అగ్నికళలు, అష్టవసువులు, క్రిమూర్తులు, క్రిశక్తులు, వామ జ్యేష్ఠ రౌద్రి సృష్టి స్థితి లయాలు, షోడశ నిత్యలు, తిథులు, అక్షరాలు, ఈ రకంగా జగత్తంతా అందులో ఉంది. అందుచేతనే పరమేశ్వరి సర్వశక్తిమయి అనబడింది. మంత్రశాస్త్రం గనుక చూసినట్లయితే మణిద్వీపంలో సప్తకోటి మంత్రాలు, మహావిద్యలు అన్నీ ఒక రూపు దాల్చి పరమేశ్వరిని సేవిస్తుంటాయి. దేవికి ఇరుప్రక్కల శంఖ పద్మ నిధులు, బంగారము, రతనాలతో కూడిన నదులు ప్రవహిస్తూ ఉంటాయి. దేవి చుట్టుప్రక్కల నవవిధులు ఉంటాయి. అవి 1 కాలము, 2 మహాకాళము, 3 పాండూకము, 4 మానవకము, 5 వైసర్పము, 6 సరురత్రము, 7 శంఖము, 8 పద్మము, 9 పింగళకము. పరమేశ్వరిని వర్ణించేటప్పుడు కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలాం. ఈ జగత్తుకంతటినీ తన యొక్క కాంతితో ప్రజ్వలింపచేసేవాడు సూర్యుడు. అతడే ప్రాణదాత. ఇక చంద్రుడు చల్లదనాన్నిస్తాడు. అటువంటి కొన్ని కోట్ల కొలది సూర్యుల కాంతితో, చంద్రుల చల్లదనంతో ఆ దేవి ప్రకాశిస్తున్నది. ఈ జగత్తులో శక్తివంతమైనవి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ ఆమె. గీతలోని 10వ అధ్యాయంలోని 22, 28 శ్లోకాలలో భగవానుడు చెప్పినట్లుగా వేదానాం సామవేదోలస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతన రుద్రానాం శంకరశ్చాస్మి
విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకచ్చాస్మి మేరు చిక్కరినామహం. వేదాలలో సామవేదాన్ని నేనే, దేవతలలో ఇంద్రుడు నేనే, ఇంద్రియాలలో మనస్సును, భూతములందు చైతన్యము, ఏకాదశ రుద్రులలో శంకరుడను, యక్షులలో కుబేరుడను, అష్టవసువులలో అగ్ని అనువాడను, పర్వత శిఖరములలో మేరువును నేనే. ఈ రకంగా జగత్తులో గొప్ప శక్తి కలది ఏదైతే ఉన్నదో అది ఆ పరమేశ్వరియే. లక్ష్మీతంత్రమందు స్వయంభువ కల్పంలో నేను సకల దేవతల హితము కొరకు మహాలక్ష్మిగా అవతరించి మహిషమర్దినిని అవుతాను. నా శక్తి లేసములే దేవతల శరీరములవుతాయి, నా శక్తులే దేవతల ఆయుధములవుతాయి అని చెప్పబడింది. కాబట్టి అన్ని రకాల శక్తులు కలది కాబట్టే ఆ పరమేశ్వరి సర్వశక్తిమయి అని పిలువబడుతోంది. ఈ నామజపం వల్ల అమ్మవారు కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఎవరికి ఏది అవసరమో అందులో విజయాన్ని ఇస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, చిన్న చిన్న వాటికే భయపడే వారికి ఈ నామజపం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఏ రంగంలో వారు అందులో అభివృద్ధి కోసం ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్ముకుని నిత్యం ఈ నామజపం చేయవచ్చు. ప్రసవానికి సిద్ధంగా ఉన్న స్త్రీలు ఈ నామజపం చేయడం క్షేమం. అలాగే నడుం నొప్పితో బాధపడే వాళ్ళు, వెన్నుముక్క సమస్యలు ఉన్నవారు, కంటిచూపు మందగించిన వారు ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించమని వేడుకొని ఈ నామజపం నిత్యం స్మరిస్తూ ఉండాలి. దానిమ్మ పండు అమ్మవారికి నివేదించి స్వీకరించాలి. ఈ నామం చెప్పేటప్పుడు సర్వశక్తిమయ్యై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 200వ నామం సర్వమంగళ. సర్వమంగళ అనగా సర్వమంగళ స్వరూపిణి అని అర్థము. మంగళ అంటే మంగళకరమైనది, శుభమైనది అని అర్థం. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభమే. పెళ్ళి పారాని పాదాన్ని రుద్రభూమి అంటే శ్మశానంలో పెడితే అదంతా భద్రభూమిగా, సుభద్రభూమిగా, శుభప్రదమై సర్వ సృష్టికి ఉన్ముఖమై విరాజిల్లుతుందో అంత మంగళకరమైనది అమ్మవారు. అందుకే ఆ అమ్మవారికి ప్రణమిల్లుతూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని చెప్పడం. అంతేకాదు యశ్ శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుసాం సర్వతో జయమంగళం అని విఘ్నేశ్వర పూజ ప్రారంభంలోనే చెబుతాం. అనగా నామరూపాల చేత ఏ దేవుడు శివుడో, ఏ దేవి సర్వమంగళయో ఆ ఇద్దరి స్మరణ సర్వత్రా సర్వలోకవాసులకు మంగళకరము అని అర్థము. సర్వమంగళ స్వరూపిణి, సకల అభీష్టప్రదాయిని, సర్వేశ్వరి అయిన గౌరీదేవి నామస్మరణ కూడా దోషాన్ని తొలగిస్తుంది. ఏదైనా ఉపాసన మొదలుపెట్టినా పూజ పూర్తి చేసిన తరువాత గౌరీ నామస్మరణ వల్ల దోషాన్ని తొలగిస్తుంది. దృష్టి దోషం, వాగ్దోషం, క్రియాదోషం, నియమదోషాలను, లోపాలను అంటకుండా అనుగ్రహిస్తుంది. వధువు చేత గౌరీ పూజ చేయించడంలో ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే. ఆమెకు తెలిసి తెలియక ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగిస్తుంది. ఆమె పైన ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. భర్తతో కలిసి సుఖము, దుఃఖము, మంచి చెడు, లాభము, నష్టము ఏదైనా సరే దేహంలోనూ, జీవితంలోనూ, ఆత్మలోనూ సగభాగమై గౌరీదేవి వలె ఎల్లవేళలా శుభాన్ని కలిగించే తల్లిగా వారి ఇంట అడుగుపెట్టాలి. ఆమె జీవితం శుభప్రదంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో సర్వమంగళప్రదాయిని అయిన గౌరీని ఆరాధిస్తారు. ఎక్కడ సదా మంగళకరమైన వాక్కు వాతావరణం ఉంటుందో, ఎక్కడ సదా దైవకార్యాలు, సాధు సత్కారాలు, అతిథి మర్యాదలు, అన్నశాంతి జరుగుతూ ఉంటుందో, ఏ ఇంటి ఇల్లాలు కన్నీళ్లు పెట్టుకోకుండా సదా సత్ప్రవర్తనతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటుందో అక్కడ శుభాన్ని కలిగించే గౌరీదేవి నివాసం ఉంటుంది. ఆ ఇంట సదా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. సర్వమంగళ స్వరూపిణి, సర్వకాల సర్వావస్థల యందు పవిత్రంగా ఉండునది,
సర్వమును పవిత్రముగా మార్చున్నది అని ఈ నామానికి అర్థాలు. సర్వ శుభ స్వరూపిణి శ్రీమాత అని అర్థము. శ్రీమాత రూపమే మంగళప్రదము, శుభప్రదము. ఆమె గుణ విశేషములను భక్తితో హృదయమున కీర్తించు వారికి సర్వ శుభములను కలుగచేస్తుంది. భక్తి శ్రద్ధలతో మంగళకరమగు ఆమె సహస్రనామములను నిత్యము పఠించువారు శ్రేష్టమైన సకల శుభములను ఆమె అనుగ్రహమును పొందుదురు, పరమ పదమును కూడా పొందుదురు. జీవితమును మంగళప్రదము చేసుకోవడానికి శ్రీమాత సాన్నిధ్యమును అనుభవించుట కొరకు ఈ క్రింది సూచనలు ఉపయోగకరములు. 1. శ్రీమాత ఆరాధనము. 2. తీరిక సమయంలో అంతరంగమున నామస్మరణము. 3. సముచిత సంభాషణము. ఇతర సంభాషణములను విసర్జించుట. ఇతరులు అనుచిత సంభాషణ చేస్తున్నప్పుడు మౌనం వహించి ఈ నామస్మరణం చేసుకోవడం. 4. మంగళప్రదమగు రూప ధ్యాన హృదయమున చేసుకుంటూ అమ్మవారిని కీర్తించటం. 5. అశుభ విషయములందు పాల్గొనకుండా ఉండటం. 6. మంగళప్రదమగు వస్తువులను ఎప్పుడూ దైనందినముగా వాడుతూ ఉండటం. గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, కస్తూరి, కర్పూరము, సాంబ్రాణి, సువాసనలు ఇచ్చే పుష్పములు మొదలగున్నవి. 7. సుశబ్దములు, భాషణములతో పాటు సువర్ణములనే వినియోగించటం. ఎరుపు, సింధూరము, గులాబీ రంగు, పసుపు, తేనెవర్ణము, నీలము, లేత నీలము, లేతాకుపచ్చ, తెలుపు ఇవి సువర్ణములు. మట్టి రంగు, బూడిద రంగు, నలుపు, నీలము, నలుపు రంగు వర్జనీయములు. 8. సూర్యకాంతి, చంద్రకాంతి దేహమునకు సోకునట్లు చూసుకోవడం. 9. ఉదయ సాయం సంధ్యలలో ఇంట్లో నూనె లేక నేతి దీపములు ఏర్పాటు చేసుకోవడం. గృహమునందు చీకటి గదులు లేకుండా చూసుకోవడం. ఏ మూలను కీటకములు, బూజు, దుమ్ము చేరకుండా శుభ్రపరచుకుంటూ ఉండడం. 10. దేహములో ఏర్పడు మలినములను విసర్జించుటలో శ్రద్ధ కలిగి ఉండడం. నోటి యందు, శరీరమందు దుర్వాసన లేకుండా శుభ్రపరచుకోవడం. అవసరమగుచో పలుమార్లు దంతధావనము, స్నానమాచరించడం. కాలి చేతి వ్రేళ్ల గోళ్ళు ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవడం. శిరోజములను సంస్కరించుకోవడం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా జుట్టు విరబోసుకుని తిరగకూడదు. పై విధముగా మన సంప్రదాయమున మంగళ ఆచారములు కోకొల్లలుగా ఉన్నవి. వీటిలో శ్రద్ధ ప్రాథమికంగా ఉంటే అది దైవమునందు శ్రద్ధగా పరిణతి చెందుతుంది. ప్రాతఃసమయంలో నిద్ర లేవటం, స్నానమాచరించడం, ఇంటి వాకిట్లో ముగ్గులు పెట్టుకోవడం లాంటివి కూడా ఇందులో భాగములే. తామస అహంకారము కలవారు వీటిని నిర్లక్ష్యం చేస్తారు. జీవితము మంగళప్రదము కావాలి అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ లోకములలోనూ తమ పరిసరములలోనూ శుచి, శుభ్రత పాటించాలి. అప్పుడే మంగళప్రదమగు శ్రీమాత అనుగ్రహిస్తుంది. అన్ని రకాలైన శుభములు కలది అమ్మవారు. దేవీ పురాణంలో సర్వాణి హృదయస్థాని మంగళాని శుభాని చ ఈసితాని దదాతీతి తేన సా సర్వమంగళ శోభనాని చ శ్రేష్టాని యా దేవీ దదతే హరే భక్తానాం ఆర్తిహరిణి తే నేయం సర్వమంగళ. హృదయమందు గల సకల శుభములను ఒసగునది కాబట్టి ఆమె సర్వమంగళ అంటే సౌభాగ్య చిహ్నమైన అన్ని రకాల శుభాలను ఇచ్చేది. అంతేకాకుండా భక్తుల కష్టాలను తీర్చి వారికి శుభమును కలుగచేసేది సర్వమంగళ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. బంగారము, అగ్ని, గోవు, బ్రాహ్మణుడు, నెయ్యి, సూర్యుడు, పుణ్యశ్రీ, తులసిపత్రము, పుష్పము మున్నగున్నవి మంగళద్రవ్యాలు. వీటన్నింటినీ ప్రసాదించేది అంటే దేశం ధన ధాన్యాలతో, భోగ భాగ్యాలతో, సుఖశాంతులతో, సకలైశ్వర్యాలతో, పుణ్యశ్రీలతో ఎల్లకాలము కలకలలాడుతుండేటట్లుగా చూసేది. వర్ణాశ్రమ ధర్మాలు పాటించే వారి మనోరథమును ఈడేర్చేది. సర్వులకు సర్వశుభాలను చేకూర్చేది. కాబట్టే ఆ దేవి సర్వమంగళ అనబడుతోంది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఇలా ఈ నామాన్ని 2 విధాలా జపం చేయవచ్చు.
విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, పెళ్లి సంబంధాలు ప్రయత్నం చేస్తున్నవారు కానీ, ఎవరు ఏది మొదలు పెట్టాలి అనుకుంటున్నా, ఆస్తి కొనాలి అనుకుంటున్నా ఈ నామాన్ని జపించి పని ప్రారంభించడం వల్ల అంతా శుభం కలుగుతుంది. ముఖ్యంగా కొత్తగా ఏదైనా ప్రారంభించిన వాళ్ళు ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేయడం గొప్ప ప్రయోజనం ఇస్తుంది. వివాహం కోసం ఈ నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణి సర్వమంగళాయై నమః అని కలిపి రోజు 1008 సార్లు 41 రోజులు చేసి ముత్తైదువులకు తాంబూలం ఇస్తే మంచి సంబంధం కుదిరి త్వరగా వివాహం జరుగుతుంది. ఈ నామంతో సహస్రనామం సంపుటీకరణ చేస్తే అమ్మవారు సకల శుభాన్ని కలిగించే గౌరీగా సదా తోడుగా ఉంటుంది. ఈ నామం చెప్పేటప్పుడు సర్వమంగళాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః.